ఈ కాంగ్రెస్ పార్టీ చేసే అవినీతి పైన బెబ్బులు భారీగా గాండ్రించాల్సిన అవసరం ఉంది. కొండవీటి సింహాల మారిగా గాండ్రించవలసిన అవసరం ఉంది. గర్జన చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తున్నా. తమ్ముళ్ళు, యువశక్తి ప్రపంచంలో యువశక్తికి దీటైన శక్తి ఎక్కడా లేదు. మా తమ్ముళ్ళు చూస్తున్నారు. ఎన్నో మీటింగ్లు చూశారు. ఇక్కడ బ్యారికేటింగ్ ఆగలేదు. మంచి తమ్ముళ్ళు కాబట్టి ఈ మాత్రం మీటింగ్ జరుగుతా ఉంది. కానీ మా తమ్ముళ్ళు అనుకుంటే ప్రపంచంలో ఏదైనా జయించే శక్తి మా తమ్ముళ్ళకే ఉంది. యువత కొండనైనా సరే భద్రత చేసే శక్తి మా యువ తమ్ముళ్ళకు తప్ప ఇంకెవరికి లేదు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఏదైనా చేస్తామని చెప్పడానికి కసిగా వచ్చారు, పట్టుదలతో వచ్చారు. ఇంతకంటే ఎక్కువ జనం గుంటూరులో, విజయవాడలో 3-4 రెట్లున్నారు. ఎన్నో రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టాయి. నేను ఈరోజు అడుగుతున్నా మా తమ్ముళ్ళని, తమ్ముళ్ళు ఇంత పెద్ద ఎత్తున చరిత్ర సృష్టించే పార్టీ ఇక లేదు. ఇంతవరకు చేయలేరు, రేపు కూడా చేయలేరు. నా ఆశ మా తమ్ముళ్ళ పైన. ఈ యువశక్తి బ్రహ్మాండమైన శక్తి. మీరు అనుకుంటే ఒక పొలిటికల్ పవర్ హౌస్ మారిగా విద్యుత్ శక్తి కంటే బలమైన శక్తి మా యువశక్తి. సద్వినియోగం చేసుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మా తమ్ముళ్లతో విరోధం పెట్టుకుంటే, యువతతో విరోధం పెట్టుకుంటే ఆ రాజకీయ పార్టీ కూడా మసైపోవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా యువత కల్మషం తెలియని శక్తి. ఏదైనా చేయాలన్నా ప్రపంచంలో ఎక్కడ రెవల్యూషన్లు వచ్చినా, ఎక్కడ మంచిగా మార్పు తీసుకొచ్చినా, ఏది జరిగినా అది యువతతోనే సాధ్యమైంది. ఈ రోజు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. మా తమ్ముళ్ళ శక్తి చూస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచించండి. మీ శక్తి మీకు తెలియదు. ఏదైనా మార్పు రావాలన్నా, మంచి జరగాలన్నా అది యువతతోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశానికి గుర్తింపు వచ్చింది మా తమ్ముళ్ళ వల్ల వచ్చింది. పేరు ప్రఖ్యాతులు మీ వల్ల వచ్చాయి. రాబోయే 30 సంవత్సరాలు ప్రపంచంలో 3వ దేశంగా, ధనికమైన దేశంగా భారతదేశం ఆవిర్భవిస్తుంది. నాకు అనుమానం లేదు. నా ఆలోచన ఒకటి, మా తమ్ముళ్ళ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకుని ప్రపంచంలో మేటైన శక్తిగా మా తమ్ముళ్ళు తయారు చేయాలనే ఉద్దేశంతో నేనున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే మా తమ్ముళ్ళు కోరుతున్నా. ఈరోజు మీరందరూ ఆలోచించాలి. ఇంత మునిపై హరికృష్ణ గారు చెప్పారు, తమ్ముళ్ళు మీరంతా కూడా 20, 25, 30 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక చారిత్రక అవసరంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుప్పటి ఆత్మగౌరవాన్ని ఈ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడతా ఉంటే తెలుగు వారికి ఆదరణ లేకుండా తెలుగు జాతి ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి. తెలుగు వారి సత్తా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అవునా తమ్ముడు? అవుననే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదాన్ని తెలియజేయాలి.
వారసులం మనం. ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, చేతగాని నాయకులు, వెన్నెముక లేని నాయకులు, ఢిల్లీ నాయకులకు గులాంగిరి చేసే నాయకులు తప్ప ఎప్పుడూ వ్యక్తిత్వంతో ప్రవర్తించలేదు. ఇది వాస్తవం. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించాడు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు, అభివృద్ధికి నాంది పలికాడు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా ఇళ్లు కట్టేయడం, ₹2 కేజీ బియ్యం ఇవ్వడం, జనతా వస్త్రాలు ఇవ్వడం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి పేదవాళ్ళ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో పక్కన వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఒకసారి ఆలోచించండి. వెనుకబడిన వర్గాలకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అలాంటి వెనుకబడిన వర్గాల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మర్చిపోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్నో పరిపాలనా వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చారు, మాండలిక వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ రోజు మండలాలు ఉన్నాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం తప్ప ఇంకోటి లేదు. మా ఆడబిడ్డలున్నారు, ఆడపడుచులున్నారు. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయాలు పెట్టారు, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. తమ్ముళ్ళు, మీరు ఒక్కసారి ఆలోచించండి. యువతకు నేను ప్రాధాన్యత ఇచ్చాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు యువతని అన్ని రంగాలలో పైకి తేవాలని, బాగా చదువు విషయాలు, విజ్ఞాన విషయాలు ముందుకు పోవాలని నేను కార్యక్రమాలు చేపట్టాను. ఆ రోజు మీ గ్రామాల్లో మీరు ఆలోచించండి. గ్రామానికి 5 మంది 10 మంది ఉద్యోగాలు చేయగలిగారంటే, అమెరికాలో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న చొరవ తప్ప ఈ కాంగ్రెస్ నాయకులది కాదని చెప్పి కూడా మరొకసారి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను అడుగుతున్నా, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చినా, రోడ్లన్నీ బాగుపడినా, వాటర్ స్కీములు పెట్టినా, స్కూల్ బిల్డింగ్లు కట్టినా, ఇంకో పక్కన ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ చేశాం. అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ, అవినీతికి మారు పేరు ఈ కాంగ్రెస్ పార్టీ. అవునా తమ్ముడు? ఎన్నో కార్యక్రమాలు చేశాం. 4 సంవత్సరాలు కరువు ఉంటే ఎక్కడ కొరత లేకుండా కరెంటు సరఫరా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది.